లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అండి. ఇవాళ మనం మేషరాశి గురించి మాట్లాడతాం. మేషరాశి ప్రస్తుత గ్రహస్థితి: గురువు 2వ ఇంట్లో, కుజుడు 3వ ఇంట్లో, 5వ ఇంట్లో బుధుడు, 6వ ఇంట్లో సూర్యుడు మరియు కేతువు, 7వ ఇంట్లో శుక్రుడు. సో ఇప్పుడు మనం వీళ్ళ ఆరోగ్య స్థితి, వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, తదుపరి రాశి ఫలాలు చూద్దామండి. వీళ్ళకి ఈసారి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. మంచి ఆరోగ్య స్థితికి వీరు చేరుకుంటారు. వాకింగ్, జాగింగ్ ఇలాంటివి చేస్తారు, కష్టపడతారు. ఐ మీన్ టు సే దట్ ఇన్నాళ్ళు వీళ్ళు దేనికైతే ఇబ్బంది పడ్డారో, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, అవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఆ ధైర్యంతోనే మీరు సంకల్పం పూనుకొని ఈ వాకింగ్ని, జాగింగ్ అన్ని కంట్రోల్లో తీసుకొచ్చుకుంటారు. ఇప్పుడు వీళ్ళ మానసిక స్థితి గురించి మాట్లాడితే, మానసిక స్థితి చాలా లాజికల్గా ఉంటుంది. అంటే ప్రతి దాని గురించి ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తారు, ఆలోచించకుండా అడుగు వేయరు. చాలా జాగ్రత్తగా, చాలా ప్లానింగ్తో, ఎస్పెషల్లీ మీ పై అధికారులతో మీరు ఎలా మాట్లాడాలి, వాళ్ళతో కలిసి మీరు ముందుకు ఎలా వెళ్ళాలి. ఒక ఆఫీస్ ఉంది, ఒక అధికారి, ఒక పనిచేసే ఎంప్లాయీ, వీళ్ళిద్దరూ కలిసి ఆ పనిని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని ప్లానింగ్ చేస్తారు. ఆరోగ్య విషయంలోకి వస్తే మనం ఆల్రెడీ మాట్లాడేశాము. కుజుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యం వచ్చి వీళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలానే వీళ్ళు ఇంకోటి, ఈ ఆరోగ్యంతో పాటు స్పిరిచువాలిటీ అనేది, ఐ మీన్ టు సే, ఆంజనేయ స్వామి పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ఆంజనేయ స్వామి పాదాలు గట్టిగా పట్టుకుంటే, ఎందుకంటే కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, కుజుడు ఆదిదైవం ఆంజనేయ స్వామి కాబట్టి, మీరు ఆంజనేయ స్వామి పాదాలు గట్టిగా పట్టుకుంటే మీ ఆరోగ్యం అనేది చాలా తొందరగా మెరుగుపడుతుంది. ఇప్పుడు మనం ఆరోగ్యం అయిపోయింది, మానసిక స్థితి అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగస్తులకు మాట్లాడదాం. ఉద్యోగస్తులు ఎస్పెషల్లీ ఈసారి ధర్మం పాటించాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, రకరకాల ఇండస్ట్రీస్, సినిమా కావచ్చు, మెడికల్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, అవకాశం దొరికినప్పుడు మనకేంటి అని చూస్తారు. కానీ అలా కాకుండా ఈసారి మీకోసం, మీ కంపెనీ కోసం పనిచేయండి. ప్రతిసారి మనమే కాదు, మన కంపెనీ కూడా బాగుపడాలి. అలా పనిచేస్తే మీకు ప్రమోషన్ రావడం అనేది జరుగుతుంది. పై అధికారి మెప్పు కూడా పొందుతారు. వ్యాపారస్తులకి మాత్రం చెప్పాలంటే చాలా మంచి టైం ఇది. ఎందుకంటే శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకు బంపర్ లాటరీ అని చెప్పొచ్చు. మీరు విపరీతమైన అమౌంట్స్, ప్రాఫిట్స్ బిజినెస్ చేస్తారు. దానివల్ల విపరీతమైన డబ్బు వస్తుంది. మంచి మాసం, దీన్ని సద్వినియోగం చేసుకోవండి. మీరు ఎంత యూటిలైజ్ చేసుకుంటే, ఎంత వినియోగపరుచుకుంటే మీకు అంత మంచిది. ఆలోచించొద్దు ముందు వెనకాల. ఇక్కడైనా ఒక 10 రూపాయలు పెడితే అవి ఏమైపోతుంది అని. 100 రూపాయలు పెట్టేయండి ఈసారి, నెల, ఈ మాసం. మీ 10 రూపాయలు కాస్త 100 రూపాయలు అయ్యి మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. వ్యాపారం పెట్టేవాడికి భయం ఎక్కడంటే, అమ్మో నేను ఇక్కడ ఇంత పెడుతున్నానే 10 రూపాయలు, రేపు నాకు 10 రూపాయలు తిరిగి వస్తాయా, రావా, లేకపోతే అలా ఇరుక్కుంటాయా ఏంటి అని భయపడతాడు. సో అలాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తప్పకుండా భయపడకుండా మీరు ఒక అడుగు ముందుకేసి 10 రూపాయలు పెట్టేయండి. లక్ష్మీదేవి 10 రెట్లు చేసి మీకు 100 రూపాయలు ఇస్తుంది, ఇంకా ఎక్కువనే ఇస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ధర్మ మార్గాల్లోనే వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు మనము వ్యాపారస్తులు
ఉద్యోగం చేసేవాళ్ళు హెల్త్ గురించి మాట్లాడేస్తే పరిహారం గురించి మాట్లాడదాం. పరిహారం అందరికీ ఒకటే. పరిహారం ఏంటంటే మంగళవారం వీళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మోతీచూర్ లడ్డు అక్కడ గుడిలో ఉన్న వాళ్ళందరికీ పంచేయాలి. అది కాకుండా వినాయక చవితి రోజు మార్నింగ్ పొద్దున ఫస్ట్ మీరు వినాయక ఆరాధన చేసిన తర్వాతే ఇమ్మీడియట్గా వెంటనే ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ముందు విఘ్నేశ్వరుడి ఆరాధన, తర్వాత ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఇలా చేస్తే మీకు బాగుంటుంది, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా బాగుంటుంది. మర్చిపోకుండా ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే వినాయక చవితి సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. ఏదైనా వినాయకుడు అంటే ఏ పని అయినా మొదలు పెట్టాలంటే వినాయక చవితి. మళ్ళీ ఈ అవకాశం రాదు. ఒక్కసారి ఈ అవకాశం పోయిందంటే ఒక సంవత్సరం మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వినాయక చవితి రోజు నేను చెప్పినట్టు వినాయక పూజ, ఆంజనేయ స్వామి పూజ చేసి మీ పని మొదలెట్టండి. ఏదో ఒక పని మీరు అనుకోండి సక్సెస్ అవ్వాలని. దానికి ఇప్పుడు సపోజ్ మీరు చదువుకుంటున్నారనుకోండి, మీ పుస్తకం వినాయకుడు ముందు పెట్టండి. సపోజ్ మీరు ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నారనుకోండి, ఈ కెమెరా లేకపోతే యాక్టింగ్కి సంబంధించిన పుస్తకాలు వినాయకుడు ముందు పెట్టండి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారట, ల్యాప్టాప్ వినాయకుడు ముందు పెట్టేయండి. సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు దానికి సంబంధించిన వస్తువు వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేయండి, మీకు కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం వచ్చే వినాయక చవితి దాకా మీకు బాగా కలిసి రావాలి అంటే మీరు ఈ పని చేయండి. ఇంకా నేను చెప్పినట్టు మర్చిపోకుండా ఆంజనేయ స్వామి ఆలయంకి వెళ్ళి మోతీచూర్ లడ్డు అందరికీ పంచిపెట్టండి. అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్కారం అండి. కర్కాటక రాశి సెప్టెంబర్ మాస ఫలితాలు చూసుకుందాము. కర్కాటక రాశి వాళ్ళ ఆరోగ్యం ఈసారి బాగుంటుంది. సో నో నీడ్ టు వరీ. కర్కాటక రాశి బేసిక్గా ఆరోగ్య స్థితి ఎప్పుడు కింద మీద అన్నట్టుగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల. ఇంకోటి, కర్కాటక రాశి వారి మనము మానసిక స్థితి చూసుకుంటే ఈసారి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెడ్ స్ట్రాంగ్ అంటారు చూడండి, మనిషి వీక్ అయిపోతాడు అప్పుడప్పుడు. కానీ ఈసారి కర్కాటక రాశి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే మానసిక స్థితిని ఈసారి పాలించేది కుజుడు కాబట్టి ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది. ఆంజనేయ స్వామి చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఎక్కడ భయపడరు. అతను హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు, ముందు వెనకాల ఆలోచించరు దేని గురించి. సో హ్యాపీగా కూల్గా, అసలు సింపుల్గా చెప్పాలంటే కాలు మీద కాలు వేసుకొని అంత కాన్ఫిడెంట్గా ఉంటారనమాట వీళ్ళు. డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, బిజినెస్ నడుస్తుందా, బిజినెస్ నడవట్లేదా, పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా, మాట వింటున్నాడా లేదా, ఇవన్నీ ఏం లేదు. లెటస్ లీవ్ లైఫ్, ఫ్లోతో వెళ్ళిపోవాలి అంటారు. ఏది జరగాలో జరుగుతుంది. అంత గొప్ప మానసిక స్థితి వీళ్ళది ఈ మాసం ఉంటుంది. తర్వాత మనము వ్యాపారస్తులు, ఉద్యోగస్తుల గురించి మాట్లాడదాం. ముందు ఉద్యోగం చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఉద్యోగం చేసే వాళ్ళు ఈ మాసం వీళ్ళు గురువులు చెప్పేది వినాలి. ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ టీమ్ లీడర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఏం చెప్తే అది చేయాలి. ఒక హాస్పిటల్లో అయితే ఒక జూనియర్ డాక్టరు సీనియర్ డాక్టర్ ఏం చెప్తున్నాడో అది వినాలి. మన గురువులు చెప్పింది వింటే మన జాబ్ పొజిషన్ అనేది బాగుంటుంది. తర్వాత వ్యాపారస్తుల దగ్గరికి వస్తే వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది. మనకి ఇప్పుడు దాకా ఏ ఫ్లో అయితే కొనసాగుతుందో అది కొంచెం డైల్యూట్ అయ్యి వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది. కానీ నెట్వర్కింగ్ అనేది బాగా జరుగుతుంది. అంటే ముందు వచ్చే మంచి కాలం కోసం మనం ఇప్పుడు కష్టపడుతున్నాం కాబట్టి సో వ్యాపారం స్లో అయ్యి నెట్వర్కింగ్ అనేది స్పీడ్ పెరుగుతుంది. సో ఇప్పుడు మానసిక స్థితి అయితే చాలా ధైర్యంగా ఉంటుంది వీళ్ళది. సో ఇప్పుడు మనము ఉద్యోగస్తుల గురించి మాట్లాడాము, వ్యాపారస్తుల గురించి మాట్లాడాము, మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పాము, వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా చెప్పాము. ఇప్పుడు వీళ్ళు
ఏ పరిహారం చేసుకోవాలి అనేది చెప్దాం. వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన తర్వాత వీళ్ళు ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు భువనేశ్వరి అమ్మవారి పటం అనేది ఒకటి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టుకోవాలి. భువనేశ్వరి మాత ఆరాధన రెగ్యులర్గా టైం టు టైం వీళ్ళు చేయాలి. మార్నింగ్ టైంలో ఫస్ట్ వీళ్ళు విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి. ఈ ఒక వినాయక చవితికి కాదు, జనరల్గా కూడా ఈ కర్కాటక రాశి వారు ఎప్పటికప్పుడు భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, శివలింగానికి మీరు జలాభిషేకం అనేది చేయాలి కంపల్సరీ. ఏ రాశి వాళ్ళు చేస్తున్నారో తర్వాత కానీ వీళ్ళు మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జలాభిషేకం అనేది శివుడికి కంపల్సరీ చేయాలి. సో వీరు వినాయక చవితి రోజు ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో వినాయకుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత పూజ అదంతా అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి మర్చిపోకుండా జలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళు ప్రతి మాసం చేసుకోవాల్సిన పరిహారం ఇది. కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. ఏ రాశి వాళ్ళు మేము మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాము అంటే కుదరదండి. జీవితం అలానే ఉంటుంది, గ్రో అవ్వదు, డెవలప్ అవ్వదు. ముందుకు వెళ్ళాలంటే పరిహారాలు చేసుకోవాలి. మీరు మీ సీనియర్స్ దగ్గర కూడా వెళ్ళండి, లేకపోతే ఎంతో మంది పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గరికి వెళ్ళండి. ఎంతో కొద్ది దైవారాధన అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంత కష్టపడినా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. ఆ అదృష్టం అనేది దైవారాధన, పాజిటివ్ బిహేవియర్. మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఈ దైవారాధన అనేది పాజిటివ్ బిహేవియర్ కోసమే చేస్తున్నాము. పాజిటివ్ బిహేవియర్ లేకపోతే దైవారాధన కూడా అనవసరం. సో మీకు పాజిటివ్ బిహేవియర్ ఉండాలి, దైవారాధన చేయాలి. పాజిటివ్ బిహేవియర్ లేదంటే దైవారాధన బాగా చేస్తే అప్పుడు పాజిటివ్ బిహేవియర్ వస్తుంది. ఎస్పెషల్గా కర్కాటక రాశి వారు పాజిటివ్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. అలా వెళ్తేనే అప్పుడు మనం మంచి స్థాయికి వెళ్తాము, ఉన్నత స్థితికి చెందుతాము, వెళ్తాము. సో బేసికల్గా కర్కాటక రాశి వారి సెప్టెంబర్ మాస ఫలితాలు ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు.